మన దేవుని సన్నిధానానికి వస్తున్నప్పుడు దేవుని మాటల చేత మన హృదయాలు కరగాలి. దేవుని మాటల చేత మన హృదయాలు, మన మనసులు కరగాలి. చూడండి, ఓ భక్తురాలు ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతూ ఉందో. ఏజియేలు గ్రంథము, యెహోషువ గ్రంథము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం అండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, 11వ వచనము. మేము వినినప్పుడు, ఈ భక్తురాలు ఎవరి కోసం విన్నది? దేవుడి కోసం విన్నది. ఇశ్రాయేలు దేవుడు చాలా గొప్పవాడట, సర్వశక్తిమంతుడట, ఎన్నో మహత్కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆ దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డలను దీవిస్తూ ఉన్నాడు. వారి బిడ్డలకి మంచి భవిష్యత్తునిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుని కోసం మేము విన్నప్పుడు, ఆ దేవదేవుని కోసం మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోవును అని చెప్పేసి తల్లి చెప్తా ఉంది. దేవుని కోసం విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. దేవుని కోసం విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి.